ఈ పద్యాన్ని చదువుతూ ఉంటే నాకు ఒక అద్భుతమైన కార్టూన్ ఐడియా గుర్తుకొచ్చింది. కార్టూన్ గీద్దాము అనుకున్నాను. కానీ ముందుగా ఈ పద్యాన్ని, పద్య భావాన్ని మీతో పంచుకొని, ఆ పద్య భావంతో సరిగ్గా సరిపడేటటువంటి ఒక కథను కూడా మీతో పంచుకుందాము అనుకున్నాను. కాబట్టి పద్యంలోకి వెళ్ళిపోదాం. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు దొడ్డదైన, లోభి దాతకాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు ఎంత అద్భుతంగా మనకి నిత్యం కనిపించే జంతువులతో పోలుస్తూ మనిషి నైజాన్ని చాలా గొప్పగా చెప్పారు. కుక్కకు ఎంత గౌరవం ఇచ్చినా, ఎంత బాగా పెంచినా అది పాలు ఇచ్చే సాధువైన ఆవు కాలేదు కదా. కుక్క కుక్కగానే ఉంటుంది కానీ ఆవులాగా మారిపోదు కదా. అలాగే ఆకారం కాస్త పెద్దగా ఉన్నంత మాత్రాన భయపడి పారిపోయే కుందేలు ఎప్పటికీ గంభీరంగా గర్జించే పులి కాలేదు కదా. ఇక మూడో పోలిక, ఇది చాలా అద్భుతమైన పోలిక. ఒక దోమ బాగా రక్తం తాగి బలిసిపోయి ఎంత పెద్దగా కనిపించినా సరే దాన్ని ఏనుగు అని పిలవలేం కదా. సరిగ్గా అలాగే ఈ ప్రపంచంలో ఒక లోభి అంటే పరమ పిసినారి, అతని దగ్గర కోట్లకు కోట్లు సంపద పేరుకుపోయినా సరే అతడు దానం చేసే దాత ఎప్పటికీ కాలేడు. ఎందుకంటే దానం చేయడానికి కావలసింది జేబులో డబ్బు కాదు, గుండెల్లో జాలి. అచ్చంగా ఈ భావాన్ని ప్రస్ఫుటపరిచేటటువంటి కథ ఇది. ఒక ఊళ్ళో ఇద్దరు వ్యాపారస్తులు ఉండేవారు. ఒకరు రామయ్య, మరొకరేమో సోమయ్య. రామయ్య చాలా గొప్ప దాత. తన దగ్గర ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేసేవాడు. ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునేవాడు. దాంతో ఊరి జనం రామయ్యను దేవుళ్లాగా చూసేవారు. ఇది సోమయ్యకు అస్సలు నచ్చేది కాదు. సోమయ్య దగ్గర రామయ్య కంటే 3 ఎక్కువ ఆస్తి ఉంది, కానీ ఎవ్వరికి కూడా చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. రామయ్యకు వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి ఎట్లా అయినా సరే తాను కూడా గొప్ప దాత అనిపించుకోవాలి అని సోమయ్యకు ఆశ పుట్టింది. ఒకరోజు ఊరి చివర ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నానని అందరూ రావాలని డప్పు చాటింపేయించాడు ఊరి మొత్తంలో. తీరా ప్రజలంతా అక్కడికి వచ్చాక సోమయ్య ఆ రోజంతా కూర్చుని లెక్కలు వేసుకున్నాడు. భోజనానికి ఎంత ఖర్చు అవుతుంది, టిఫిన్లకు ఎంత ఖర్చు అవుతుంది, మరేం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన చేసి అతను చేసినటువంటి పని ఏంటో చూద్దాం. తీరా ప్రజలంతా అక్కడికి వచ్చాక సోమయ్యలోని పిసినారితనం బయటపడింది. ఇంతమందికి ఉచితంగా భోజనం పెడితే నా డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టాడు. చివరికి ఏం చేశాడంటే వచ్చిన వారందరికీ ఒక చిన్న బెల్లం ముక్క, గుప్పెడు అటుకులు చేతిలో పెట్టేసి ఈ రోజుకి ఇదే ప్రసాదం, ఇదే భోజనం, వెళ్ళిరండి అని అందరినీ పంపించేశాడు. జనం నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. చూసారా, పేరు కోసం దాతలాగా నటించాలని ప్రయత్నించాడు, కానీ తనలో ఉన్న లోభి అనే సహజ గుణం అతన్ని వదలలేదు. సోమయ్య బలిసిన దోమ లాంటివాడైతే రామయ్య గంభీరమైనటువంటి ఏనుగు లాంటివాడు. వేమన గారు చెప్పిన ఈ పద్యం మనకి ఇచ్చే సందేశం ఒక్కటే. ఒక మనిషి వ్యక్తిత్వం అనేది పైకి కనిపించే ఆకారాన్ని బట్టో, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి పాస్తుల బట్టో నిర్ణయించబడదు, వాళ్ళ అంతర్గత గుణాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. దాతృత్వం అనేది రక్తంలో ఉండాలి, నటించితే వచ్చేది కాదు. మీ చుట్టుపక్కల కూడా ఇలా దోమలాంటి లోభులు, ఏనుగుల్లాంటి దాతలు ఎవరైనా ఉన్నారా? ఉంటే మన కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అట్లాగే ఈ అద్భుతమైన పద్యానికి సరిగ్గా సరిపడేటటువంటి అద్భుతమైన కథ బౌద్ధుల జాతక కథల్లో కూడా ఒక గొప్ప కథ ఉంది. పనిలో పనిగా ఆ కథ కూడా మీకు వినిపించాలి అనుకున్నాను. తప్పకుండా వినిపిస్తాను. చివరి వరకు వినండి, ఎందుకంటే ఈ కథలో మనం మొదట విన్న కథ కంటే కూడా చాలా గొప్ప సందేశము, అద్భుతమైనటువంటి కథనం ఉంది. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు దొడ్డదైన, లోభి దాతకాడు లోకంబు లోపల, విశ్వదాభిరామ వినురవేమా. కుక్క ఎప్పటికీ ఆవు కాలేదు, కుందేలు పులిలా మారలేదు, దోమ ఎంత ఎదిగినా ఏనుగు కాలేదు. అలాగే ఈ ప్రపంచంలో పుట్టుకతోనే లోభి అయినవాడు ఎంత సంపద ఉన్నా సరే దాతగా మారలేడు.
మనిషి మూల స్వభావం ఎప్పటికీ మారదు అని కవి వేమన ఎంతో స్పష్టంగా ఈ పద్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు అనే రాజు పరిపాలిస్తున్న కాలం అది. ఆ రాజ్యంలో ఇల్లీసుడు అనే ఒక పెద్ద కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి ఎంత డబ్బు ఉందంటే లెక్కబెట్టడానికి ఒక జీవితకాలం సరిపోదు. కానీ వాడు మహాపిసినారి. అంటే ఒక పైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయేంత లోభి. ఇల్లీసుడి తండ్రి మాత్రం మహాదాత. తన సంపదనంతా దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. ఆ పుణ్యం కొద్దీ ఆయన చనిపోయాక దేవలోకంలో శక్రుడు ఇంద్రుడుగా జన్మించాడు. ఇలా ఉండగా ఒకరోజు ఇల్లీసుడికి కళ్ళు తాగాలనిపించింది. కానీ కొనుక్కుని తాగితే డబ్బులు ఖర్చు అవుతాయి. అట్లాగే దాన్ని ఇంటికి తీసుకెళ్తే పెళ్ళాం పిల్లలకు కూడా వాటా ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని ఆలోచించుకొని భయపడి గుట్టు చప్పుడు కాకుండా అడవికి వెళ్ళి ఒక్కడే ఒక పొద చాటున కూర్చుని ఒంటరిగా కళ్ళు తాగుతూ ఉంటాడు. ఇదంతా దేవలోకం నుంచి గమనిస్తాడు శక్రుడు. తన కొడుకు మహాపిసినారిగా మారి తన పరువు తీస్తున్నాడని బాధపడతాడు. వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటాడు. వెంటనే శక్రుడు అచ్చం ఇల్లీసుడి రూపంలోకి మారిపోయి నేరుగా భూలోకానికి వస్తాడు. అచ్చం ఇల్లీసుడిలాగానే రాజభవనానికి వెళ్ళి, మహారాజా, నా సంపద నాకు అక్కర్లేదు, నా ఖజానాలో ఉన్నదంతా పేదలకు దానం చేస్తున్నాను అని రాజు ముందటే ప్రకటిస్తాడు. ఆ తర్వాత ఇల్లీసుడి ఇంటికి వెళ్ళి తలుపులు తెరిచి రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిచి కావలసినంత తీసుకెళ్ళండి అని దానం చేయడం మొదలు పెడతాడు. అడవిలో కూర్చుని కళ్ళు తాగుతున్న అసలు ఇల్లీసుడికి ఈ వార్త తెలుస్తుంది. కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. జనాలు తన ఇంటి ముందు బారులు తీరి తన రత్నాలు వజ్రాలు మూటలు కట్టుకుని తీసుకుపోవడం చూసి వాడికి గుండె ఆగినంత పనవుతుంది. వాళ్లను ఆపబోతాడు. కానీ జనాలు, ఏయ్ పక్కకు తప్పుకో, మా దయగల ఇల్లీస ప్రభు మమ్మల్ని తీసుకోమన్నాడు అంటూ ఇల్లీసుడినే పక్కకు తోసేస్తారు. దీంతో వాడికి పిచ్చెక్కిపోతుంది. నేరుగా రాజుగారి దగ్గరికి పరిగెడతాడు. మహారాజా, నా ఇంట్లో ఎవరో మాయల మారి నా రూపంలో ఉండి నా సొమ్మంతా దానం చేస్తున్నాడు, నన్ను రక్షించండి అని మొరపెట్టుకుంటాడు. రాజుగారికి అసలు విషయం అర్థం కాదు. శక్రుడు అంటే నకిలీ ఇల్లీసుడు వాడు కూడా అక్కడికే వస్తాడు. ఇద్దరినీ చూసి రాజు ఆశ్చర్యపోతాడు. ఇద్దరూ ఒకేలా ఉన్నారు. అప్పుడు రాజు ఆ ఇద్దరిలో అసలు ఇల్లీసుడు ఎవరో తేల్చుకోవడానికి ఒక చిన్న ప్రయోగం చేస్తాడు. ఇద్దరిని పిలిచి ఒక దగ్గర నిలబడమని, ఫస్ట్ శక్రుడిని, నీ మెడలో ఉన్నటువంటి హారాన్ని నాకు ఇస్తే నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు దాన ధర్మాలు చేసుకోవడానికి అనుమతిస్తాను అంటాడు. అప్పుడు శక్రుడు వెంటనే తన మెడలో ఉన్నటువంటి బంగారు హారాన్ని రాజుకి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత అసలైన ఇల్లీసుడిని పిలిచి, నీ మెడలో ఉన్నటువంటి హారము, నీ చేతులకు ఉన్నటువంటి బంగారు కడియాలు నాకు ఇచ్చేస్తే నేను నీ ఆస్తంతా నీకు వచ్చేలా చేస్తాను అంటాడు. అప్పుడు ఆ అసలైన ఇల్లీసుడు ససేమిరా ఒప్పుకోడు. అమ్మా, నువ్వు తీర్పు చెప్పాలంటే నా మెడలో బంగారు హారం, చేతికి ఉన్న కడియాలు నీకు ఇవ్వాలా అని ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు రాజు, అసలైన ఇల్లీసుడు వీడే, నిజమైన పిసినారి తన దగ్గర తన ప్రాణం పోతున్నా కానీ తన దగ్గర ఉన్న వస్తువులు ఇవ్వడానికి ఒప్పుకోడు. ఇల్లీసుడి కరడుగట్టిన పిసినారితనాన్ని గ్రహించి ఎవరైతే దానం చేయడానికి ఇష్టపడరో వాడే అసలు ఇల్లీసుడు అని అంటాడు. ఆ మాట వినగానే నకిలీ ఇల్లీసుడు అంటే శక్రుడు చిరునవ్వు నవ్వి, మహారాజా, నేను నా సంపదనంతా ప్రజలకు దానం చేసిస్తాను అంటాడు. కానీ అసలు ఇల్లీసుడు మాత్రం, మహారాజా, ఒక్కగానొక్క పైసా కూడా ఎవరికి ఇవ్వను, అవన్నీ నావి, అంతా నాదే అని గట్టిగా అరుస్తాడు. రాజు నవ్వి, లోభి ఎన్నటికీ దాతకాడు, ఎంత మాయ జరిగినా ఒక పిసినారి తన నైజాన్ని మార్చుకుని దాతగా మారలేడు, కాబట్టి వీడే అసలు ఇల్లీసుడు అని తేలుస్తాడు. అప్పుడు శక్రుడు తన నిజ రూపంలోకి వచ్చి ఇల్లీసుడికి దానం గొప్పతనాన్ని బోధిస్తాడు. బోధించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వేమన గారు చెప్పినట్లు కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, ఇల్లీసుడి రూపంలో దేవత వచ్చినప్పటికీ వాడి దానగుణాన్ని చూసి రాజు వీడు ఇల్లీసుడు కాదు అని వెంటనే గుర్తిస్తాడు. ఎందుకంటే లోభి దాత కాడు,
లోకంబు లోపల. ఒక లోభి దానశీలగా మారడం అనేది ప్రకృతి విరుద్ధం. మనిషి మూల స్వభావం ఎప్పుడూ అతని మాటల్లో చేతల్లో బయటపడుతూనే ఉంటుంది. ఈ బౌద్ధ జాతక కథ, మన వేమన పద్యం రెండూ కూడా వందల ఏళ్ల క్రితం చెప్పబడినవే అయినా ఇప్పటికీ ఎప్పటికీ మానవ నైజాన్ని అద్దం పడుతూనే ఉంటాయి. ఇలాంటి మరో మంచి కథతో, మరో మంచి పద్యంతో తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, దోమ గజము కాదు, దొడ్డదైన లోభిదాత కాడు, లోకంబు లోపల విశ్వదాభిరామ వినురవేమ.